మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం కరీంనగర్లో ప్రారంభమైంది. కరీంనగర్ కలెక్టరేట్లో ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి మొదటి రోజు మొత్తం 9 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్ స్థానానికి 6, టీచర్ స్థానానికి 3 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొదటి రోజు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉపాధ్యాయుల ప్రస్తుత మండలి సభ్యులు కోర రఘుత్తమ్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోర రఘుత్తమ్ రెడ్డి మాట్లాడుతూ శాసనమండలి సభ్యునిగా తనకు అధికారులతో, నాయకులతో పనిచేసిన అనుభవం ఉందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై అవగాహన ఉందని తనను గెలిపించాలని ఆయన కోరారు. వివిధ ఉపాధ్యాయ సమస్యలు ఏదైతే 317 జీవో అపరిష్కృత సమస్యలు కావచ్చు, టీపీఎస్ విధానం, పాత పెన్షన్ విధానం రావడం కావచ్చు, ప్రత్యేకించి అందరికీ ప్రభుత్వ ఉపాధ్యాయులకు, పంచాయతీ ఉపాధ్యాయులకు న్యాయం జరిగే విధంగా ప్రతి సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి, అదేవిధంగా అధ్యాపక వర్గాలకు సంబంధించి జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజు, పాలిటెక్నిక్ సంబంధించిన కళాశాలలకు సంబంధించిన సమస్యల మీద నాకు అవగాహన ఉంది. తప్పకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తానని చెప్పి మీ ద్వారా వారి ఆశీస్సులు కోరుతూ ముగిస్తున్నాను.